ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు సోమవారం మార్చి 9వ తారీఖున మీ యొక్క జాతకం ప్రకారం సోమవారం రోజు మీకు ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం మార్చి 9వ తారీఖున సోమవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక ఈ కుంభరాశి వారికి సోమవారం రోజు చాలా గొప్ప మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. మీకు కొత్త విషయాలు నేర్చుకోవాలని, అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవాలని, లేదంటే మీరు ఎంతగానో ప్రేమించిన వారితోటి మీరు ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా ఆ రోజు గడపాలని ఎక్కువగా మీరు ప్రయత్నాలు అనేవి చేస్తారు. ముఖ్యంగా ఈరోజు మీరు డబ్బులను వృధా ఖర్చు పెట్టకూడదు. డబ్బులను చాలా జాగ్రత్తగా పొదుపు చేయాలి అనే తపన కలిగి ఉంటారు. అలాగే కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు, వాహనాలను మారుస్తారు, ఇంట్లోకి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈ కుంభరాశి వారు గృహం కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా గృహం కట్టాలనుకునే వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా ఇక కుంభరాశి వారికి ఈరోజు కోర్టులో ఏమైనా మీకు కేసులు ఉంటే కనుక ఆ కోర్టు కేసులు మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక ఎంతో కాలంగా పరిష్కరించినటువంటి ఆస్తికి సంబంధించిన వివాదాలు ఈ సమయంలో పరిష్కరించబడతాయి. ఎప్పటి నుంచో ఈ కుంభరాశి వారికి వివాహ సంబంధం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక ఈరోజు మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ యొక్క పనులను మీరే పూర్తి చేసుకుంటారు. అందరితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఈరోజు ఇంట్లో మీ యొక్క పిల్లలను బాధ్యతాయుతంగా పెంచుతారు. అలాగే గోసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, మొక్కలను నాటుతారు. అదేవిధంగా ఈ రాశికి చెందిన వ్యవసాయదారులు పాడి పంటలు వ్యవసాయం మీద అధిక శ్రద్ధ చూపుతారు. అలాగే ఆకుకూరలు కూరగాయలు పండించడంతో పాటుగా నలుగురితో మాట్లాడేటప్పుడు సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. ఇక ఈ రాశి వారికి సంఘంలో పేరు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా లభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు లగ్జరీ లైఫ్ను అనుభవిస్తారు, విలాసవంతంగా జీవిస్తారు. అదేవిధంగా దేవాలయాలను సందర్శిస్తారు, పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈ కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు ఈరోజు ఎంతో అనుకూలమైన వాతావరణం వారి ఉద్యోగ జీవితంలో కనిపిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా నూతన విద్యా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు సహోద్యోగులతో వారు చేసే వ్యవహారంలో మీదే పైచేయిగా కనిపిస్తుంది. ఇక స్నేహితుల ద్వారా మీకు ఈరోజు లబ్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా సంఘంలో ప్రముఖుల వ్యక్తుల పరిచయం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు పదవి యోగం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ సోమవారం రోజున కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు అన్ని వ్యాపార రంగాలలో విపరీతమైన లాభాలు వస్తాయి. అలాగే వారి వ్యాపారాలు ఇంకా విస్తరించుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున అన్ని రంగాలలో విశేషమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఈరోజు ఈ రాశివారు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివయ్యను దర్శించుకోండి. అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఒక 11 సార్లు మీ మనస్సులో జపించుకోండి. ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల ఈరోజు మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.